కార్తీక మాసం సందర్భంగా ఏపీ ఎస్ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను నడుపుతోంది. విజయనగరం నుంచి ప్రముఖ పుణ్యక్షేత్రాలకు బస్సులు నడపనున్నారు. శబరిమల వంటి ఆలయాలకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాగేంద్ర ప్రసాద్ అందిస్తారు. మాసాలలో కార్తీక మాసానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. కార్తీక మాసం అనేది ఒక పవిత్రమైన మాసంగా ప్రజలందరూ కూడా ఒక ఆరాధనా భావంతో చూడడంతో పాటు పుణ్యక్షేత్రాలను దర్శించేటువంటి అలవాటు కూడా సాంప్రదాయంగా వస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఆర్టీసీ కూడా తన వంతు సహకారాన్ని అందిస్తూ ప్రత్యేకమైనటువంటి బస్సులు కూడా ఈ కార్తీక మాసంలో వేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి విజయనగరం జిల్లాలో మన DTPO గారు వరలక్ష్మి గారు మనకు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. ఈ సంవత్సరం కార్తీక మాసంలో ఎటువంటి ఏర్పాటు చేస్తారు, భక్తులకు ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తుంది ఆర్టీసీ, ఎటువంటి ప్రయాణ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తుందని వివరాలు అడిగి తెలుసుకుందాం. మేడం గారు, ఈ ఏడాది కార్తీక మాసంలో భక్తులకు సంబంధించి ఆర్టీసీ ప్రత్యేకమైన బస్సులు ఏ విధంగా చేస్తారు? ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేకమైన బస్సులు ఏర్పాటు చేస్తున్నామండి. ఈ ప్రత్యేకమైన బస్సులు పంచారామాలకి, అదేవిధంగా శ్రీశైలంకి, అదేవిధంగా శబరిమలకి తో పాటు పిక్నిక్ సంబంధించిన కస్టమైజ్డ్ బస్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ స్పెషల్ బస్సులు ఏంటంటే అల్ట్రా డీలక్స్లు, సూపర్ లగ్జరీ వెహికల్స్. వీటికేమో మనకి ఈ బస్సులన్నీ కూడా స్పెషల్ టైప్ బస్సులు మేము ఏర్పాటు చేయడం జరిగింది. అన్నీ కూడా మీకు వెబ్సైట్లో ఉన్నాయండి. టికెట్లు మనం ఆన్లైన్లో బుక్ చేసుకొని ప్రయాణం చేయొచ్చు. మేడం, ప్రధానంగా ఆదాయపరంగా చూసినటువంటి మీరు గత ఏడాది కూడా మనకి ఏమాత్రం ఆదాయం వచ్చిందండి, ఈ సంవత్సరం ఎలా రావచ్చని భావిస్తున్నారు? గత సంవత్సరం సుమారుగా 40 బస్సులు ఆపరేట్ చేయడం జరిగిందండి. 40 బస్సులకి సుమారుగా 15 లక్షల ఎర్నింగ్స్ రావడం జరిగింది. ఈ సంవత్సరం కూడా అంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, అంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మనతో పాటు మన డిపో మేనేజర్ గారికి ఉన్నారు. సార్, ఏంటి ఈ బస్సులు అవైలబిలిటీ ప్రస్తుతం చూస్తే మన స్త్రీశక్తి అని బస్సులు ప్రయాణికులు అడావిడి అంత ఉంది. ఈ నేపథ్యంలో ప్రత్యేక బస్సుల ఏర్పాటు ఎంతవరకు సాధ్యాలు ఎలా ఉన్నాయి? అంటే మన దగ్గర రెగ్యులర్ సర్వీసులతో పాటు మనకి స్పేర్ బస్సులు కూడా ఉంటాయండి. స్పేర్ బస్సులు అన్నింటినీ కూడా మేము శుభ్రంగా మెయింటెనెన్స్ చేసి అన్ని విధాలుగా తయారు చేసి ఈ స్పెషల్ ఆపరేషన్ కోసం మేము రెడీ చేసుకోవడం జరిగిందండి. వాటితోటి ఈ ఎక్స్ట్రా డిమాండ్ మేము మీట్ అవుతామండి. ఇది మనం చూస్తాం. మొత్తం మీద ఈ కార్తీక మాసానికి సంబంధించి ప్రత్యేక బస్సులు పంచారామ క్షేత్రాలతో పాటు రాక్షేత్ర ప్రాంతంలో ఉన్నటువంటి పంబ, అలాగే శబరిమల దర్శనానికి కూడా ఏర్పాటుకు అవసరమైనటువంటి ప్రత్యేకమైన బస్సు సర్వీసులను కూడా ఆర్టీసీ అందిస్తుందని కూడా చెప్తారు. ఆన్లైన్లో వీటికి సంబంధించిన టికెట్లు కూడా బుక్ చేసుకునే అవకాశం ఉందని కూడా చెప్తారు. ఈ ప్రయాణికులందరూ కూడా ఈ సౌకర్యాన్ని అందరూ కూడా ఉపయోగించుకొని భక్తులందరూ కూడా వాళ్ళ తాలూకా మొక్కులను కానీ వాళ్ళకి దివ్యక్షేత్రాల సందర్శనం కానీ పూర్తి చేసుకోవాలని కూడా ఆర్టీసీ భావిస్తున్నటువంటి పరిస్థితిని మనకి తెలియజేస్తున్నారు. ఇది విజయనగరంలో పరిస్థితి. కెమెరామెన్ కిషోర్తో నాగేంద్ర ప్రసాద్, విజయనగరం.